బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన రాజీవ్ యువ వికాస పథకం వాయిదా పడింది. లబ్ధిదారులకు పత్రాలు కూడా ఇవ్వాలని తేదీ ఫిక్స్ చేసిన చివరి క్షణంలో ఆగిపోవడంతో యువతలో నిర్లక్ష్యం నెలకొంది. ఇక ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఫ్యూచర్ సిటీకి అసలు ఫ్యూచరే లేదని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫార్మసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ ప్రయోజనాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఫార్మసిటీ భూములను ఇతర ప్రాజెక్టులకు వాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఫ్యూచర్ సిటీ ప్రచారం రేవంత్ నిర్లక్ష్య ప్రాజెక్టుకు ఉదాహరణ అన్నారు. మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగరవేయలేదని ఆరోపించారు. స్వాతంత్ర్య సమర యోధులను అలాగే దేశాన్ని అవమానించారని పేర్కొన్నారు. దీనిపై జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతపూర్లో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పెట్టిన ఫ్లెక్సీలను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చించివేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో ఇరువైపుల వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యుక్రెయిన్ యుద్ధంపై అలస్కా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో పుతిన్ కీలక డిమాండ్ చేశారు. తూర్పు డొనెట్స్క్ ప్రాంతం నుంచి యుక్రెయిన్ పూర్తిగా వెనక్కి వెళ్తే యుద్ధాన్ని ఆపేస్తామని ట్రంప్ కు చెప్పినట్లు సమాచారం. దీనిపై ట్రంప్ వెంటనే జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నేతలతో మాట్లాడగా జెలెన్స్కీ ఈ డిమాండ్ ను స్పష్టంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లు నమోదు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ప్రతిపక్ష అధికారిక పార్టీకు సమానంగా ఉంటుందని, ఎవరి పట్ల వివక్ష చూపదని స్పష్టం చేశారు. రాజ్యాంగ విధులను ఎప్పటికీ వదలనని హెచ్చరించారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఖరారు చేసింది. వైస్ ప్రెసిడెంట్ పదవికి ఆయన నామినేషన్ వేయబోతున్నారని కేంద్ర మంత్రి జితన్ రామ్ ప్రకటించారు. ప్రస్తుతానికి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్నారు. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తుంది. పంజాగుట్ట, అఫ్జల్గంజ్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ మరియు ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇదే సమయంలో సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి, వరంగల్, భద్రాద్రి జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సినీ కార్మికుల సమ్మెపై నిర్మాత సి కళ్యాణ్ చిరంజీవి గారిని కలిసి సమస్యను చర్చించారు. చిరంజీవి ప్రతిరోజు ఫాలో అప్ చేస్తున్నారని, సమస్యను త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశం వ్యక్తం చేస్తున్నారు. నేడు ఫెడరేషన్ వర్గం కూడా ఆయనను కలవనున్నారు. చిన్న నిర్మాతలు ఇబ్బందిలో ఉన్నప్పటికీ చిరంజీవి ఇరు వర్గాలకు న్యాయం జరగాలని భావిస్తున్నారు. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని కళ్యాణ్ తెలిపారు.